నమస్కారం. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయుర్వేద దృష్టిలో చూస్తే తమలపాకు ఏ శక్తిని సూచిస్తుంది, మరి కర్పూరం ఏ శక్తిని సూచిస్తుంది? దీని గురించి కొంచెం చెప్పగలరా? ఇది కూడా చాలా ఆసక్తికరమైన కోణం. ఆయుర్వేదం ప్రకారం తమలపాకు భూమి తత్వాన్ని అంటే పృథ్వీ శక్తిని సూచిస్తుంది. ఎర్త్ ఎనర్జీ అన్నమాట. భూమి అంటే స్థిరత్వం, అంటే గ్రౌండింగ్, పట్టుదల, పోషణ, నర్చరింగ్. తమలపాకు పచ్చని రంగు చూసారా? అది జీవశక్తికి, ప్రాణానికి, ప్రకృతికి, సమృద్ధికి ప్రతీక. ఆయుర్వేదంలో కూడా తమలపాకు జీర్ణశక్తిని పెంచుతుందని, శరీరాన్ని శుద్ధి చేస్తుందని, ప్రాణశక్తి ప్రవాహాన్ని మెరుగుపరుస్తుందని చెప్తారు. ఇక కర్పూరం విషయానికొస్తే అది వాయుతత్వాన్ని అంటే వాయుశక్తిని, ఎయిర్ ఎనర్జీని సూచిస్తుంది. వాయువు అంటేనే చల్లనం, తేలికదనం, శుద్ధి చేయడం, ప్యూరిఫైయింగ్, ఉన్నతికి తీసుకువెళ్లడం, ఎలివేటింగ్. అది సూక్ష్మరూపంలోకి మారి పైకి వ్యాపిస్తుంది గదా. ఇప్పుడు చూడండి, ఈ కర్పూర వీటికలో భూమి యొక్క స్థిరత్వం, పోషణ తమలపాకు వల్ల, మరియు వాయువు యొక్క శుద్ధి, ఉన్నతి కర్పూరం వల్ల, ఈ రెండూ కలుస్తున్నాయి. అదొక అద్భుతమైన బ్యాలెన్స్. అంటే స్థిరంగా ఉంటూనే ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందడం, పోషణ పొందుతూనే అంతర్గతంగా శుద్ధి అవ్వడం. ఈ సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితికి ఈ కర్పూర వీటికి ఒక ప్రతీక అన్నమాట. ఆహా, చాలా స్పష్టంగా చెప్పారు.